నమస్తే, వెల్కమ్ టు వైకేటీవీ స్పెషల్ డిబేట్. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు డిజిటల్ రుణ యాప్ల నుంచి లోన్ తీసుకున్న వారికి శుభవార్త. మీరు లోన్ కట్టడం ఆలస్యమైతే రికవరీ ఏజెంట్లు చేసే దందాలు బంద్ కాబోతున్నాయి. రికవరీ ఏజెంట్లు ఎప్పుడంటే అప్పుడు ఇంటికి రావడం, ఎప్పుడంటే అప్పుడు కాల్స్ చేసి వేధించడం, మీ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించడం, బంధువుల ముందు పరువు తీస్తామని బెదిరించడం వంటివి ఇక కుదరవు. అప్పిచ్చాం కదా అనే వంకతో రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్లకు రావడం, ఫోన్లు చేయడం, బెదిరించడం వంటి చర్యలపై రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఆంక్షలు విధించింది. ఇలాంటి అరాచకాలకు కళ్లెం వేస్తూ ఆర్బీఐ కొత్త నిబంధనలు తెచ్చింది. ఫోన్ కాల్ సమయంపై కఠిన పరిమితులను విధించింది. కొత్త నిబంధనలు వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా అప్పులు తీసుకున్న తర్వాత ఏజెంట్ల నుంచి వస్తున్న బెదిరింపులు, ఫోన్ కాల్స్ చెల్లింపుల విషయంలో ఆయా ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై లక్షల సంఖ్యలో కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో ఆర్బీఐ ఈ కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చింది. దీని గురించి సంబంధించి ఇప్పుడు మనం స్పెషల్ డిబేట్లో చర్చించబోతున్నాం. ఇందులో మనతో పాల్గొంటున్నారు మహేశ్వరరావు గారు, బిజినెస్ అనలిస్ట్, సిఏ, అలాగే శ్రీధర్ రెడ్డి గారు, చార్టర్డ్ అకౌంటెంట్. మహేశ్వరరావు గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఇద్దరికి నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మహేశ్వరరావు గారు, సో ఆర్బీఐ తెచ్చిన ఈ కొత్త గైడ్లైన్స్ ఏదైతే లోన్ తీసుకున్న వాళ్ళకి చాలా ఊరటనిచ్చేలా అనిపిస్తున్నాయా, ఏం చెప్తారు మహేశ్వరరావు గారు? జనరల్ గా ఇండియాలో రూల్స్ కి, రెగ్యులేషన్స్ కి పర్వాలేదు చెప్పాలంటే. ఇక్కడ నేను ఏమంటానంటే, చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి, చాలా పెట్టిన పరిస్థితి ఉన్నాయి. బట్ దానికి ఎగ్జిక్యూషన్ లేదనే చెప్తున్నాను. సమస్య చూస్తారు, వీళ్ళని ఎవరు మానిటర్ చేస్తారు, ఎవరు ఎలా ఏంటి, ఇవన్నీ జస్ట్ పేపర్ మీద ఉండే విధానం. ఎందుకంటే మనకి ప్రాక్టికాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. రియాలిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మనం భారత రాజ్యాంగంలోని పోలీస్ స్టేషన్స్ లో ఇట్లా పోలీస్ ఇట్లా ఇలా 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 మొత్తం సీసీ కెమెరాలు ఉండాలి, పట్టకూడదు, విచారణ చాలా ఉన్నాయి కొత్త బిఎన్ఎస్ లో. ఇలా ఎక్కడన్నా అమలు అవుతున్నాయా అంటే అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోటో తీసుకొని కొడుతున్నారు పోలీసు. అంటే చూడటానికి ఇవన్నీ కనపడతా ఉన్నాయి కానీ బట్ డెఫినెట్ గా ఎగ్జిక్యూషన్ అనేది నిజాయితీతో నడవాలి, అది హానెస్ట్ తో నడవాలి. ఆ సిస్టమ్ లేదు చేసుకుంటే. ముఖ్యంగా ఈ రికవరీ ఏజెంట్ చూస్తే మేము ఎవరైతే పనికి లేకుండా లేదా చెప్పాలంటే కొద్దిగా గొడవల్లో వీళ్ళు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి వైట్ షర్ట్ వేసి టై కట్టి వాళ్ళని కూర్చోబెడుతున్నారు. ఆబ్వియస్ గా వాళ్ళు వచ్చేకి వాళ్ళు టార్చరు, ఫోన్లు తిట్టే విధానం. అంటే మీరు అంటే ఒక మిడిల్ క్లాస్ వాడు కానీ వాడి కర్మకాలక సాఫ్ట్వేర్ జాబ్ పోయి ఒకవేళ ఏదన్నా ఇబ్బంది అయితే జాబ్ లాస్ అయినా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళైతే అసలు వీళ్ళ టార్చర్ కి తట్టుకోలేరు. వీళ్ళ భాష, వీళ్ళు విపరీతంగా వెళ్ళే విధానం, అంటే ఒక మనిషిని ఎంత టార్చర్ పెట్టి అలా చేస్తారో ఇది చూసి అర్థం అవుతుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళ ఆగడాలకి గార్బీ దృష్టికి వెళ్ళటం, దాని తాలూకు నామ్స్ రావడం ఇవన్నీ ఓకే, కొంత ఓవరటానికి ఇచ్చాలి. బట్ దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. అంటే ఎగ్జిక్యూషన్ చేయాలి. ఈ రోజు ఎగ్జాంపుల్ సార్ బ్యాంకులే ఉన్నాయి. ఓకే, వాళ్ళ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఈ లోన్స్ ఈ కేటగిరీకి ఇవ్వాలి. అంటే అడ్వాన్స్ వచ్చేకి లైక్ స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్స్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ కానీ, వాటిల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎడ్యుకేషన్ లోన్ కేటగిరీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాంట్లో మార్ట్గేజ్ ఉన్నదో లేదో తెలిసిన హైయర్ ఎడ్యుకేషన్ ఒక 2 లోన్లు ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా ఆ పర్సంటేజ్ ఆఫ్ లోన్ అలొకేషన్ సరిపోతుంది. అంటే నాన్స్ ప్రకారం వాళ్ళు ఎక్కడికెక్కడికి లూప్ హోల్స్ ఉపయోగించుకొని, అంటే ఒక వ్యవస్థలో ఏం చేస్తే మనం అనే యాంగిల్ అయిపోతుంది అంతా కూడా. ఇప్పుడు స్టాండప్ ఇండియా ఉంది, దాన్ని ఎవరు అప్లికేషన్ రాలేదని చెప్తారు. అలాగే గొర్రె అంటే ఎన్ఎల్ఎం లోన్ ఉన్నాయి, అవి రావు. ఓన్లీ లోన్ వచ్చాక లోన్స్ అండ్ అడ్వాన్స్ ఏమి ఇస్తారు, క్రాప్ లోన్లు ఇస్తారు. అంటే పొగాకు లేదా ఇటు మీద వాటిల్లో కూడా మనం గమనిస్తే లోన్లో యాక్చువల్ గా పొగాకు ఇచ్చే లోన్ కూడా పొగాకు జామాయిలు వేస్తుంటారు, దానికి వేరే పంట రాస్తారు లోపల. అవన్నీ మనం చూస్తే వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఏముండవు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు వెళ్ళే విధానం అలా. ఒక లోన్ రైట్ ఆఫ్ ఉందనుకోండి, మనకు ఒకలా ఉంటది, బాగా బడా బాబులు పెట్టి ఇంకోలా వాళ్ళ దగ్గర పని చేస్తారు. మొత్తం వ్యవస్థ అవినీతి వ్యవస్థ అయినప్పుడు ఎన్ని చట్టాలు కాదు, 100 కాదు, ఒక 1000 కేసుకు వచ్చినా అవి నాకు తెలిసి పేపర్ మీద జరుగుతానే ఉంటుంది.
ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఇవి అంత ఉన్నాయి సార్, ఉమ్, ఇన్ని ఉన్నాయి. ఎక్కడో హ్యూమన్ రైట్స్ ఫాలో అవుతున్నారు అది జనాల్లో, అంటే వ్యవస్థల్లో స్పందన ఎక్కడ ఉంది, వాడు ఇష్టం వచ్చినట్టు వెళ్తున్న విధానం ఉంది. కాబట్టి ఉమ్, ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్, బట్ ఇది డెఫినెట్ గా ఏంటంటే ఏదో మనం దీనివల్ల పెద్దగా దాదాగిరికి బంధు మనం ఏదో పెద్ద పెద్ద మనం ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఉపశమనంకు మాట్లాడుతుంది తప్ప నాకు తెలిసి ఎగ్జిక్యూషన్ లో అదే బ్యాంకులు వెళ్ళే విధానం. ఈ రోజుకి ఒక ఎస్సీలో ఎవరన్నా బ్యాంక్ వెళ్తే నువ్వు ఎస్సీ అని అడిగేసి పక్కన పెట్టేస్తున్నాడు. ఉమ్, నేను లిటరల్ గా చూస్తున్నాను. ఉమ్, అంటే లోన్ లో కూడా ఈ తీసుకున్న వాళ్ళు క్యాష్ ఏంటో చూస్తున్నారు. ఉమ్, ఇది ఎక్కడన్నా ఉందా? నామ్స్ లో ఉన్నాయి ఎక్కడన్నా. ఉమ్, ఇక్కడ అల్లంగానే వ్యాపారం చేయడానికి ఒక ఎస్సీ కుర్రుడు అల్లంగానే ఉమ్, వాళ్ళని ఏదో విధంగా డిస్కరేజ్ చేసి ఉమ్. ఎవరన్నా ఎస్సీకి ఎందుకు ఇవ్వరయ్యా అంటే వాళ్ళు ఏం చేస్తారు సార్ వ్యాపారం అనేది. అంటే సో లోన్ అప్లికేషన్ దగ్గర కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయంటారు, రికవరీ మాట కన్నా ఇబ్బంది కూడా కాదు అసలు, నేనంటే చూసే విధానం కూడా ఉమ్, అంటే పలానా కులం అయితే వ్యాపారం చేయగలుగుతారు, మిగతా వాళ్ళు చేయగలరు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ నామ్స్ లో ఉన్నాయి కదా, ఉమ్, అందరికి ఇవ్వాలని. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేస్తే బ్యాంకర్లు ఇష్టం. కాబట్టి మీరు అన్నట్టు దీనికి వస్తాను ఇప్పుడు దాదాగిరికి బంద్ అన్నట్టు. ఉమ్, నేను అవన్నీ చదివినా మొత్తం నామ్స్ అన్ని కూడా. ఉమ్, ఈ టైం నుంచి ఈ టైం 8 నుంచి సాయంత్రం ఈ టైంలో చేయము. ఉమ్, డే టైమే చేస్తారు అవన్నీ. ఉమ్, డే టైం ఇంటికాడ వెళ్ళి కూర్చొని రద్దు చేస్తారు. ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు? ఉమ్, రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు అనుకో, అలాగే వీళ్ళే చెప్తారు 8 to 6 వెళ్ళండి అని. ఉమ్, ఓకే, ఒక 60 రోజులు దాటిన తర్వాత వెళ్ళండి అన్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటారు. ఇంట్లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఉమ్, ఎవరు చూస్తారు, ఏం చేస్తారు? అవి ఉమ్, ఫోన్లు. అంటే నేను అంటుంది లిటిల్ నియంత్రణ ఉంటుంది అంతే. ఉమ్, ఇవన్నీ కూడా వ్యవస్థలు ఏంటంటే వెళ్ళే కదా. బట్ వాళ్ళు చెప్పేది కూడా మేము లోన్ ఇచ్చాం కాబట్టి రికవర్ చేయాలి, లోన్ రికవర్ చేయకపోతే ఎట్లా అనేది వాళ్ళు మాట్లాడే కదా. మేము లోన్ రికవర్ చేయాలి అలా మాట్లాడే విధానం. ఇవన్నీ ఇష్టంగా ఎగ్జిక్యూట్ చేయటం అనేది వేరు, 100 పాలసీస్ పెట్టడం వేరు సార్. అది నేను చెప్పేది. రైట్ ఒక్క నిమిషం సార్, శ్రీధర్ రెడ్డి గారితో కూడా మాట్లాడాక మళ్ళీ మాట్లాడదాం మనం ఇంకా డీటెయిల్డ్గా. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. శ్రీధర్ రెడ్డి గారు, సో ఆర్బీఐ ఏదైతే బ్యాంకులకి ఇచ్చిన కొత్త గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో లోన్ రికవరీకి సంబంధించి, ఈ లోన్ రికవరీ ఏజెంట్లు లేదా రికవరీ ప్రాసెస్కి సంబంధించిన వీటన్నిటికీ అడ్డుకట్ట పడుతుంది, వాళ్ళ వేధింపులకి వాళ్ళ దాదాగిరికి అడ్డుకట్ట పడుతుంది అని అనుకోవచ్చా ఈ నిబంధనలతో? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ, మిమ్మల్ని అభినందించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ జనాలకు వాళ్ళ హక్కుల కంటే ముందు వాళ్ళ హక్కులు తెలిస్తే దానికి ఏదైనా ఉల్లంఘన జరిగినప్పుడు దే కెన్ టేక్ ఎ ప్రాపర్ రెమెడీ అండి. సో యాక్చువల్గా ఏంటంటే ఈ న్యూ ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేవి ఇంప్లిమెంటేషన్, సార్ చెప్పినట్టు మహేశ్వరరావు గారు చెప్పినట్టు ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా ప్రాపర్ గా జరుగుతుందా లేదా అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. బట్ స్టిల్ ఎప్పుడైతే బారోవర్ కి ఆయనకున్న రైట్స్ తెలిసినాయనుకోండి, ఇప్పుడు సార్ కూడా కొన్ని రైజ్ చేసినారు, ఇప్పుడు 8 AM to 7 PM మధ్యలో మాత్రమే కాల్ చేయగలరు అని చెప్పి. అవును. కాకపోతే సార్ చెప్పినట్టు మనము ఎప్పుడు ఈ లోన్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒకవేళ వాళ్ళు మేము 24 hours చేయొచ్చు అని చెప్పేదానికి ఒక క్లాస్ ఇంక్లూడ్ చేయొచ్చు. అది ఇంక్లూడ్ చేశారు అనుకోండి, మనం అగ్రీ అని ఇస్తూ ఉంటాం కదా జనరల్ గా, ఐ అగ్రీ టు అని జనరల్ అది వాళ్ళ రూల్స్ అన్ని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరు చూడరు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలండి మనము. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ ఆర్బీఐ ఇచ్చిన న్యూ గైడ్ లైన్స్ ప్రకారం మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి ఫస్ట్ థింగ్. కాకపోతే మనము వీ కెన్ సే దట్ ఒక మెయిల్లోనో ఎలాగోలా, అంటే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ఎనీ లోన్ అగ్రిమెంట్ యూ షుడ్ అంటే నా వరకు యూ షుడ్ ఫాలో దోస్ ఆర్బీఐ న్యూ గైడ్ లైన్స్ అని చెప్పొచ్చండి ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పారు కదండి 8 AM to 7 PM మధ్యలో మాత్రమే ఇంటికి రావాలి, దట్ టు 60 days డ్యూ అయిన తర్వాత అని చెప్పేసి. అది కూడా వాళ్ళు చాలా క్లియర్ గా ఆ న్యూ గైడ్ లైన్స్ లో ఏం మెన్షన్ చేశారంటే ఫస్ట్ అకేషన్, అంటే ఫస్ట్ టైం ఎప్పుడైనా మీ ఇంటికి వస్తుంటే ఆ లోన్ రికవరీ ఏజెంట్ ఒక రోజు ముందుగా సమాచారం ఇవ్వాలి అనేది పెట్టినట్లు, అట్లీస్ట్ 1 day బిఫోర్ సమాచారం ఇవ్వాలి. సో ఆ గైడ్ లైన్స్ దే ఆర్ స్పీకింగ్ అబౌట్ ఫస్ట్ అకేషన్. వాట్ అబౌట్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ అకేషన్స్, ఫర్దర్ గా ఎప్పుడైనా వస్తే ఎట్లా అనేది, ఫర్దర్ గా ఎప్పుడైనా వస్తే ఎలా అనేది ఎలా అంటే అండి, దాంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే
బారోవర్ హ్యాస్ ఎ చాయిస్ ఏమని, ఎక్కడ మనం ఆ లోన్ రికవరీ ఏజెంట్ని ఎక్కడ కలవాలి అన్న విషయానికి బారోవర్ నేను ఫలానా ప్లేస్లో కలుస్తాను అని చెప్పేసి చెప్పొచ్చండి. అంటే ఇట్ నీడ్ నాట్ బి హిజ్ హౌస్, అదర్ దాన్ హోమ్ హౌస్ అనుకోవచ్చు, ఎక్కడైనా సరే. కాకపోతే ఇక్కడ ఉన్న ఏంటంటే అండి, వన్ థింగ్ దట్ బారోవర్ షుడ్ కీప్ ఇన్ హిస్ మైండ్ ఈస్ దట్ ఏదైనా రెండు కాన్సెక్యూటివ్ అకేషన్స్లో, అంటే 2 సార్లు నేను కలుస్తాను అని ఏదైనా ఒక లొకేషన్ చెప్పి ఆ లొకేషన్లో కలవకపోతే దట్ లోన్ రికవరీ ఏజెంట్ విల్ హ్యావ్ ఎ రైట్ టు విజిట్ యువర్ హోమ్. సో బారోవర్ ఏం చేయాలంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనుకోండి, అంటే ఆయన పే చేస్తారా పే చేయరా పక్కన పెట్టండి, ఏ లొకేషన్లో అయితే మేము కలుస్తామని చెప్పారో ఆ లొకేషన్లో పోయి కలిసి వచ్చారనుకోండి, హీ కెనాట్ అగైన్ కమ్ టు హిస్ హౌస్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీ హైలైట్ ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల ఈ లోన్ రికవరీ ఏజెంట్స్ థర్డ్ పార్టీ యాప్స్ వాటిని అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు రికవరీ కోసం. ఈ అవుట్ సోర్సింగ్ యాక్టివిటీ వీళ్ళు చాలా విపరీతంగా తయారైనారు. ఎవరైతే బారోవర్ ఉన్నారో ఆయన బారోవర్ ఫోన్స్ ఇవన్నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, దాంట్లో ఉండే ఫోన్లో ఉండే ఫొటోస్, డేటా, కాంటాక్ట్స్ అవన్నీ యాక్సెస్ తీసుకొని ఆ కాంటాక్ట్స్ అందరికి ఈయన డిఫాల్ట్ అయినాడు లేకపోతే ఈజ్ ఎ ఫ్రాడ్ అని చెప్పేసి ఆ వాట్సాప్ లోంచి ఆటోమేటిక్ గా వాళ్ళే సోషల్ మీడియాలో కూడా పెట్టేస్తున్నారు ఫోటోలు చేయకూడదు సార్, ఎందుకంటే ఇట్ ఈస్ అగైనెస్ట్ దేర్ రైట్ టు ప్రైవసీ అండ్ దిస్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ దిస్ న్యూ గైడ్ లైన్స్. నేనేమంటున్నానంటే సార్, ఫస్ట్ ప్రతి ఒక్కరికి ప్రతి పౌరుడికి తన హక్కులు తెలిసినప్పుడు ఎక్కడైతే ఉల్లంఘన జరిగిందో అప్పుడు హీ కెన్ టేక్ ఎ లీగల్ రికోర్స్. ఫస్ట్ ఏమంటున్నానంటే వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి సార్, ఎంతమందికి అవేర్నెస్ ఉంది అనేది. అందుకే మిమ్మల్ని అభినందించాలనేది అందుకే అండి. చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే ఈవెన్ మనకు దెర్ ఈస్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ కేఎస్ పుట్టుస్వామి which says that right to privacy is embedded in right to life of article 21. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే సార్, ఎవరు డైరెక్ట్ ఇంటికి రావడానికి లేదు సార్. ఒకవేళ వస్తే కూడా ఫస్ట్ అకేషన్ దట్ విత్ 24 hours నోటీస్. నెక్స్ట్ సబ్సిక్వెంట్ అకేషన్స్ లో కూడా రావాలంటే కూడా క్లియర్ గా ఏంటంటే బారోవర్ కెన్ మెన్షన్ ఎ ప్లేస్. బట్ ఈయన బారోవర్ కూడా ఏంట్రా అంటే క్లియర్ గా మైండ్ లో పెట్టుకోవాల్సింది, ఆయన ఇచ్చిన ప్రామిస్ ని ఎక్కడైతే కలుస్తానన్నాడో అక్కడ వెళ్ళి కలవాలండి. అదొకటండి. ఇవి మేజర్గా సార్. నెక్స్ట్ వచ్చేసి ఈయన ఇన్ఫర్మేషన్ని వాడుకోవడానికి లేదు సార్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, బ్యాంక్ షుడ్ మెయింటైన్ ఏ డేటాబేస్ ఆర్ ఏ మానిటరింగ్ సిస్టమ్. వీళ్ళు ఎవరైతే అవుట్ సోర్స్ చేస్తున్నారో సార్ వాళ్ళందరినీ చాలా క్లియర్గా ఏం చేయాలంటే మేము ఈ పలానా ఏజెన్సీకి అవుట్ సోర్స్ చేసినాం అనేది కూడా వాళ్ళ వెబ్సైట్స్లో మెన్షన్ చేయాలండి. ఎవడు పడితే వాడు వచ్చేసి నేను ఆ పర్టికులర్ బ్యాంక్ నుంచి వచ్చినాను నేను రికవరీ ఏజెంట్ అని చెప్పుకోవడానికి లేదు సార్. ఆ బ్యాంక్స్ నుంచి దే షుడ్ హ్యావ్ ఎ లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ ఈవెన్ వెన్ దే ఆర్ విజిటింగ్ ద బారోవర్. అండ్ ఒక ఆథరైజేషన్ ఫర్ రికవరీ. అవునండి, ఎందుకంటే ఎవడు పడితే వాడు వచ్చి ఇప్పుడు ఇంకా సుబ్బారావు వెంకట్రావు ఎవరు వస్తున్నారో మనకు తెలియదు కదా సార్. అదే ఒకటి. ఇంకోటి ఏంటంటే ఒక ప్రాపర్ ఐడెంటిటీ కార్డు ఉండాలి సార్. బ్యాంక్ ఇచ్చిన ఐడెంటిటీ కార్డు ఉండాలి. ఒకవేళ ఈ లోన్ రికవరీ ప్రాసెస్లో ఆ పర్టికులర్ లోన్ రికవరీ ఏజెంట్ని చేంజ్ చేశారనుకోండి, ఎవరినైతే చేంజ్ చేసి ఇప్పుడు కొత్తగా ఎవరినైతే ఒకవేళ నియమిస్తే ఆ కొత్త పర్సన్ డీటెయిల్స్ కూడా బారోవర్కి ప్రొవైడ్ చేయాలండి. సో అది వాళ్ళ రైట్ అంటారు. బారోవర్కి ఎవరిని పంపిస్తారు రికవరీ కోసం వాళ్ళ డీటెయిల్స్, రికవరీ ఏజెంట్ డీటెయిల్స్ని ముందుగా బారోవర్కి ఇవ్వడం వాళ్ళ రైట్ అంటారు. బారోవర్ తెలుసుకోవడం. అండ్ ఏంటంటే ఒకవేళ చేంజ్ చేస్తే కూడా ముందు ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఇప్పుడు బ్యాంక్ తీసేసింది, వేరే ఎవరినో అపాయింట్ చేస్తే కూడా ఈ డీటెయిల్స్ కూడా బారోకి నోటిఫై చేయాలండి. సో నేనేమంటానంటే సార్, అవేర్నెస్ ఉంటే మన హక్కులకు ఏదైనా భంగం కలిగితే దానికి మనం రెమెడీ తీసుకోవచ్చండి. అవేర్నెస్ లేదనుకోండి అప్పుడు మనం ఏం చేయలేం కదా సార్. రైట్. ఒక్క నిమిషం, మనతో పాటు జాయిన్ అయ్యారు బుర్రా రాంబాబు గారు, బ్యాంక్ ఉద్యోగుల సంఘ నాయకులు. రాంబాబు గారితో మాట్లాడదాం. రాంబాబు గారు నమస్తే. నమస్కారం అండి. రాంబాబు గారు, ఆర్బీఐ ఏదైతే బ్యాంకులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందో లోన్ రికవరీకి సంబంధించి, దీని గురించి మీరేమంటారు? అంటే బ్యాంకులు ఇంప్లిమెంట్ చేయడం ఎంతవరకు
సాధ్యపడుతుంది అంటారు చాలామంది? ఇందాక మన మహేశ్వరరావు గారు, సిద్ధారెడ్డి గారు ఇంప్లిమెంటేషన్లో ఇబ్బందులు ఉంటాయి, అసలు చాలా గైడ్ లైన్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటారు ఇట్లాంటివి, కానీ ప్రాక్టికల్గా రియాలిటీ అలా ఉండదు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరేం చెప్తారు సార్? అంటే ఇంప్లిమెంట్ చేయలేనటువంటి కష్టమైనటువంటి నిబంధనలు ఏవి కావు. ఒకటి ఏంటంటే లాభార్జన కోసం ఉన్నటువంటి బ్యాంకులు, అట్లాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సొసైటీ డెవలప్మెంట్ కోసం, సోషల్ కాన్సెప్ట్ కోసం ఉన్నటువంటి బ్యాంకులు కొన్ని ఈ రకంగా మనం డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ సోషల్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ గా ఉన్నటువంటి బ్యాంకులు కూడా లాభార్జనలోకి వెళ్ళిపోయినాయి. 1969 లో బ్యాంకుల జాతీయకరణ జరిగినప్పుడు అన్న ఉద్దేశాలు వేరు. 1991 తర్వాత పివి నరసింహారావు గారు అడాప్ట్ చేసినటువంటి న్యూ ఎకనామిక్ పాలసీస్ తర్వాత బ్యాంకుల యొక్క ప్రవర్తనలు వేరుగా ఉన్నాయి. ఈ రెండు రకాలుగా చూడాలి. ఇప్పుడు కేవలం లాభార్జన మాత్రమే ధ్యేయంగా ఉండేటటువంటి బ్యాంకులు ఏ స్థితికి వెళ్ళినా సరే, కస్టమర్లకి, బారోవర్లకి ఏ రకమైన ఇబ్బంది కలిగించినా సరే వాళ్ళ యొక్క లాభం అనేటటువంటిదే ప్రధానం కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్ళటం గమనించాం. ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా ఇవాళ చిన్న చిన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వరకు కూడా రికవరీ అనేటటువంటిది, అదే రకంగా లోన్ శాంక్షన్స్ అనేటటువంటివి ఇవి సక్రమంగా జరగని రోజున వాళ్ళ యొక్క సిబిల్ రేటింగ్ ని తక్కువ చేస్తామనేటటువంటి బెదిరింపులు, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ. చేత ఈ నేపథ్యంలో తరచుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక విషయాల మీద ఇచ్చేటటువంటి ఆ గైడ్ లైన్స్, నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు బ్యాంకులు ఇంప్లిమెంట్ చేస్తున్నాయనేటటువంటిది ఆ మానిటరింగ్ లో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్తాలి. ఒకసారి ఈ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ గా అమలు అవుతాయి లేదు. ఎక్కడెక్కడైతే 1 or 2% బారోవర్స్ కి, కస్టమర్లకి ఎదురైనటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక సీరియస్ గా తీసుకుని ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద ఏదో ఒక రకమైన పెనాల్టీ విధించడం గానీ, లేదా వాళ్ళ మీద కొన్ని కండిషనాలిటీస్ ఇంప్లిమెంట్ చేయడం గానీ చేసిన రోజున కొద్దిగా భయపడతారు. అదర్వైజ్ ఇప్పుడు లోన్స్ శాంక్షన్ చేసేటప్పుడు లేదా వారికి సంబంధించిన స్కీములు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కస్టమర్ల వెనకాల తిరగటం, వాళ్ళని ఏదో ఒక రూపంలో ఆ బేస్ లోకి తీసుకురావటం, తర్వాత వాళ్ళ లైఫ్ ని మెజరబుల్ చేయటం అనేటటువంటిది మనం కొన్ని విషయాల్లో చూస్తున్నాం. అందుకని ఇప్పుడు జనవరి 27 నుంచి అమలు అయ్యేటటువంటి కొన్ని నిబంధనలు ఏవైతే వాళ్ళు చెప్పారో ఇది అంత కష్టమైనటువంటి నిబంధనలు కాదు. వీళ్ళు చేసేటటువంటి ఎక్సెసివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎరగొట్టుకోమని చెప్తున్నారు. మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 7 లోపలంటే వ్యక్తిగతమైనటువంటి సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో బారోవర్ని డిస్టర్బ్ చేయకండి. అది పెద్ద కష్టమే ఉంది. పొద్దున్నే 6 గంటలకి వెళ్ళకపోతుంటారు. ముఖ్యంగా ఈ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఐసిఐసిఐ బ్యాంకులు లాంటివి, హెచ్డిఎఫ్సి ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, లోన్ యాప్స్ కి సంబంధించి ఎన్బిఎఫ్సిలు లోన్ యాప్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక బరి తెగించి ఉంటాయి. వాటికి ఎక్కడా కూడా రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న కొంతమంది దానిలో ఇన్వెస్ట్ చేసేటటువంటి వ్యాపారం కాబట్టి. కానీ ఈ రెండు పెద్ద బ్యాంకుల్లో కూడా ఇదే రకమైనటువంటి వ్యవహారాలు అడాప్ట్ చేసిన సంఘటనలు అనేక సార్లు మనం మీడియాలో రిపోర్ట్ చేశారు. ఇళ్లకు వెళ్ళటం, కిడ్నాప్లు చేయటం, వాళ్ళ మీద దాడులు చేయటం, ఆ టైంలో రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఇవ్వటం, ఇవన్నీ మనం చూసాం. ఈవెన్ హైదరాబాద్ లో కూడా కిడ్నాప్ చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. ఎప్పుడైతే మధ్యవర్తులకి, రికవరీ ఏజెంట్స్ కి, రికవరీ ఏజెంట్ ఎవరు? ఈ గూండాగిరిలో ఒక సర్టిఫికేట్ పొందినటువంటి వ్యక్తులు వాళ్ళు. అంతేగాని రికవరీ ఏజెంట్ అనగానే వాళ్ళని ఎక్కడో మనం రామకృష్ణ పరమహంసను, వినోబా భావా కింద వాళ్ళని గుర్తుపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు మజిల్ పవర్ ఉపయోగించి రికవరీ చేసి పెడతారో వాళ్ళకి అప్పగిస్తున్నారు. ఆ మేరకు వాళ్ళకి మనీ పే చేస్తున్నారు. అందుకని వాళ్ళ అనెథికల్ పద్ధతులన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటూ మార్నింగ్ 6 o'clock వెళ్ళకపోవటం, రాత్రి 10-11 గంటలకి ఇళ్లకు వెళ్ళటం, రకరకాల అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించడం. ఇవాళ స్వయాన రిజర్వ్ బ్యాంక్ చెప్తుంది కదా, మీరు ఏ రకమైన అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించడానికి వీల్లేదు. అదే రకంగా వాళ్ళకి సంబంధించినటువంటి డివైస్లు ఏవైతే ఉంటాయో వాటిల్ని మీరు బ్లాక్ చేయడానికి వీల్లేదు. పండగల రోజున, చనిపోయినటువంటి రోజుల, మరి ఇంపార్టెంట్ మెడికల్ ఎమర్జెన్సీనా ఇట్లాంటి సందర్భాల్లో కూడా చాలా ఇబ్బందులు, చాలా వేధింపులు చేస్తూ ఉంటారు. ఈ మిడిల్ ఏజెంట్స్ ని వీళ్ళు ఎంగేజ్ చేసుకున్నంత కాలం ఈ రకమైనటువంటి హెరాస్మెంట్ తప్పదండి. కొంత మేరకు బారోవర్లకి వాళ్ళ దగ్గర కొంత ఇబ్బందులు ఉన్నా కూడా ఈ అనెథికల్ అడాప్షన్ ఆఫ్ ది థింగ్స్ ని ఉండకుండా, అదే మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లో ఈ రకమైనటువంటి వేధింపులు చాలా తక్కువగా జరుగుతాయి. వెరీ వెరీ రేర్. మనం ముఖ్యంగా జరిగేటటువంటి ఈ లోన్ యాప్స్ అనేటటువంటివి, అదే రకంగా ఈ ప్రైవేట్ బ్యాంక్ లాభార్జనే ముఖ్య ఉద్దేశంగా ప్రతిరోజు చేసేటటువంటి వాళ్ళు చేసేటటువంటి అనెథికల్ థింగ్స్. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని ఖచ్చితంగా స్వాగతించాలి. ఎవరెవరైతే దీన్ని ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అయినారో
వాళ్ళని అక్కడ ఉన్నటువంటి బారోవర్స్ మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఉండేటటువంటి ఆ ఏజెంట్స్ అధికారులని అప్రోచ్ అవ్వాలి, ప్లస్ మీడియాతో. ఆ తర్వాతనే అవన్నీ అరికట్టగలుగుతాం. లేకపోతే వీళ్ళని అరికట్టడం అనేది అంత సాధారణ విషయం కాదు. 1-2 రోజులు ఇట్లాంటి డిస్కషన్స్ ద్వారా మనం మాట్లాడుకునే ద్వారా కామ్ గా ఉండొచ్చు, తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. అందుకని ప్రస్తుతం ఇవన్నీ చాలా సీరియస్ నేచర్ లో ఉన్నాయి కాబట్టి స్వయానా రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగి బారోవర్స్ కి ప్రొటెక్షన్ గా కొన్ని గైడ్ లైన్స్ జనవరి 27 నుంచి అమలు అవుతాయని కొంత సమయం వీళ్ళకి ఇచ్చి ఈ అనెథికల్ థింగ్స్ చేయొద్దనేటటువంటి కాశం. సో ఇది అందరికీ వర్తిస్తాయి, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, యాప్స్ అందరికీ వర్తిస్తాయి. అందుకని మొట్టమొదటిగా వాటిని స్వాగతించాలి. ఇటువంటి చర్చలు నిరంతరం దాన్ని పెట్టాలి. ఎవరైనా దీనిలో కనుక విక్టిమ్స్ గా ఉంటే వాళ్ళ చేత స్వయంగా మాట్లాడించాలి. రిజర్వ్ బ్యాంక్ అధికార నోటీసులోకి తీసుకొస్తే కొంత తగ్గేటటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. రాంబాబు గారు, ఇట్లాంటివి అంటే ఎవరైనా ఫేస్ చేస్తే ఈ వేధింపులు ఇట్లాంటివన్నీ కూడా ఫేస్ చేసిన వాళ్ళు బారోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైనా ఫిర్యాదు చేయాలంటే సపోజ్ ఏదైనా ఐసిఐసిఐ బ్యాంకు లేకపోతే సమ్ ఎస్బీఐయో వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే వాళ్ళ ఏజెంట్లు, రికవరీ ఏజెంట్లు వాళ్ళని ఇబ్బంది గురిచేసి వేధింపులు గురిచేస్తే ఫిర్యాదు చేయడానికి ప్రస్తుతం ఉన్న సిస్టంలో ఏమైనా కంప్లైనింగ్ అథారిటీ ఏమైనా ఉందో కంప్లైంట్ చేయడానికి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిడ్రెస్ గ్రీవెన్సెస్ సెల్స్ ఉన్నాయి, ఆంబుడ్స్మెన్స్ ఉన్నాయి. వాళ్ళని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చండి. దీంట్లో మనకి అనేక ప్లేసెస్ లో ఉంటారు, వాళ్ళ రెస్క్యూలో కూడా వస్తారు. ఒక్కసారి రిజర్వ్ బ్యాంక్ దృష్టిలో కనుక వెళ్ళినా, లేదా డిఎఫ్ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కూడా రిడ్రెసల్ గ్రీవెన్స్ మెకానిజమ్స్ ఉన్నాయి. అదే రకంగా కన్సర్న్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు అన్నిట్లో కూడా ఈ రిడ్రెస్ గ్రీవెన్స్ మెకానిజం సెల్స్ ఉన్నాయి. సో వాళ్ళ నోటీస్ లో కనుక వెళ్తే తప్పనిసరిగా దీంట్లో ప్రయోజనం ఉంటుంది. అనేక సంఘటనలకి న్యాయం చేకూర్చునేటువంటి ఉదాహరణలు అనేక ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ బారోవర్ ధైర్యంగా ముందుకొచ్చి తన యొక్క గ్రీవెన్స్ ని చెప్పేటటువంటి పొజిషన్ లో ఉండాలి. ఇది తేలిగ్గా తీసుకునేటటువంటి అంశం కాదు. ఒకళ్ళు చేయటం ద్వారా మరికొంతమందిని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇట్లా ఆ ఒకరు ఎవరు అనేటటువంటి ఎవరికి వాళ్ళు గల్ప్ కనుక చేసుకుంటే తప్పనిసరిగా ఇట్లాంటి ఎక్సెసివ్నెస్ ని, అట్రాసిటీస్ ని వీళ్ళు పెంచేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. అందుకని వీళ్ళని మనం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. తప్పనిసరిగా వాళ్ళు చేసేటటువంటి ఈ ఎక్సెసివ్నెస్ ని, ఇప్పుడు విజయవాడలో పోలీసులు కొంతమంది ఒక వ్యక్తిని లోపలికి తీసుకుని వెళ్ళి కొట్టి చంపి కాల్చి బూడిచ్చేసిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఎవరిచ్చారు రైట్ వాళ్ళకి? ఎక్కడ జరిగినాయి? దాని మీద ఏదైనా అంత పెద్ద విపరీతమైన ఆందోళన ఎక్కడైనా జరిగాయా? ఒక వ్యక్తికి జరిగినంత మాత్రం నాకేం జరగదు అనుకుంటే కుదరదు. ఇది కూడా అంతే. ఏ ఒక వ్యక్తినైనా సరే ఒక బియాండ్ ది పాయింట్ వాళ్ళని హెరాస్ చేసినప్పుడు ఆ వ్యక్తికి అండగా కనుక అనేక మంది బారోవర్లు, కస్టమర్లు నిలబడినప్పుడు మాత్రమే ఈ అట్రాసిటీస్ తగ్గించచ్చు. ఇది నాకు రాలేదులే అనేటటువంటి మనం సింపుల్ గా కనుక వదిలేస్తే, లేదా ఇటువంటి చర్చలు పెట్టకుండా మనకు వదిలేస్తే తప్పనిసరిగా సఫర్ అయ్యేటటువంటి వాళ్ళ సంఖ్య ఉంటుంది. అది రోజు రోజుకి పెరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మొత్తంగా అవేర్నెస్ ఉండాలి. అందరికీ కూడా మన హక్కులు ఏమిటంటే మనం తెలుసుకోవాలి. లోన్ తీసుకున్నంత మాత్రాన మన వాళ్ళకి లైఫ్ లాంగ్ బానిసలం అయితే కాదు. సెకండ్ వన్, లోన్ పే చేసేటటువంటి ప్రాసెస్ లో ఉండేటటువంటి ఎథికల్ పద్ధతులు కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, బ్యాంకులు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. బ్యాంకులు చేసేది వ్యాపారం మాత్రమే, అంతేగాని మీరు లోన్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మీరే ఓనర్లు కాదు. ఆ విషయం మాత్రం స్పష్టంగా తెలవాలి. మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి మీరు వ్యాపారం చేసినంత మాత్రాన ఒక వ్యక్తి బారోవర్ గా ఒకవేళ అతను ఆ బారోవర్ కనుక మనీ పే చేయనటువంటి పరిస్థితుల్లో కనుక ఉన్న రోజున మీ అంతా మీరు చేయడానికి లేదు. చట్టాలు ఉన్నాయి ఇక్కడ. సో చట్టాలను అప్రోచ్ అవ్వాలి, డెట్ రికవరీ మెకానిజమ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర అప్రోచ్ అవ్వాలి తప్ప చట్టాన్ని అమలు చేయకుండా ఇలాంటి అనెథికల్ పద్ధతులకి వెళ్ళకూడదట. ఖచ్చితంగా వెళ్ళకూడదండి. వెళ్ళిన రోజున అతని లైఫ్ సూసైడ్లు జరుగుతున్నాయి. అవును, చాలా చూసాం. ఎందుకు జరుగుతున్నాయి? లోన్ యాప్ల బాధితులు చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ళని నగ్నంగా ఫోటోలు తీసి లేదా మార్ఫింగ్లు చేసి బయట పెట్టిన సందర్భాల్లో కొంతమంది సూసైడ్ చేసుకున్నారు ఈ దేశంలో. సో లోన్ తీసుకోవడం అనేటటువంటిది పొరపాటున ఒక చోట తీసుకున్నా వాళ్ళు చేసింది ఏదో మిస్టేక్ అన్నట్టు పేమెంట్ చేయనంత మాత్రాన ఇప్పుడు మొన్న పార్లమెంట్ లో డిక్లేర్ చేసిన ప్రకారం 27 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాల కాలంలో మాఫీలు చేశారు. ఎందుకు మాఫీలు చేశారు? రీపే చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని సానుకూలంగా అండర్స్టాండ్ చేసుకున్నారు, మాఫీలు చేశారు. సో ప్రభుత్వం 27 లక్షల కోట్ల రూపాయలు మాఫీలు చేయగలిగినటువంటి దేశంలో ఎవరో ఒకళ్ళు బారోరు పే చేయనంత మాత్రాన వాళ్ళ లైఫ్ మిజరబుల్ చేస్తానని కనుక ఈ బ్యాంకులు అనుకున్నా, ఈ యాప్స్ అనుకున్నా, వాళ్ళని అరికట్టడానికి వాళ్ళ తీసేటటువంటి నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటిల్ని బలోపేతం చేయాలంటే గ్రీవెన్స్ మెకానిజం లోకి వెళ్ళాలి. మళ్ళీ మీరు గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళ అట్రాసిటీస్ ఆగలేదు అనేటటువంటిది ఈ మీడియా చర్చల ద్వారా
లేదా వాళ్ళు ఆ మెకానిక్ గ్రీవెన్స్ సెల్కి రిపోర్ట్ చేయడం ద్వారా కనుక చేస్తే అరికట్టేటటువంటి అవకాశం కొద్దిగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. రైట్. మహేశ్వరరావు గారు, రాంబాబు గారు చెప్పినట్లుగా బ్యాంకులు 1969 తర్వాత వేరు, 69కి ముందు జాతీయకరణ తర్వాత వేరు, బ్యాంకులు పనిచేస్తున్న విధానం కావచ్చు, వాళ్ళ దృక్పథం అంతా వేరు, కమర్షియల్ అయిపోయింది. సో ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా వస్తున్నాయి అంటారు. మీరేమంటారు? సార్, బలవంతులకు ఒకలా, బలహీనకు ఒకలా, అది ఎవ్రీవేర్ నడుస్తూ ఉన్నది. బ్యాంక్స్ కానీ ఎవ్రీవేర్ అదే ప్రాసెస్ లో ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గత ప్రభుత్వంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ లో 25,000 కోట్లు ఒక కంపెనీ అంటే ఒక కార్పొరేషన్ క్లోజ్ చేసి 4 కన్స్ట్రక్షన్ బ్యాంక్స్ ఒక నెలలో ఇచ్చేసి ఒక 10 రోజుల్లో ఆ మనీ అటు ఇటు కొట్టేసి వాటి అకౌంట్స్ చేయలేదు. ఈ రోజు వరకు బ్యాంకులో చెప్తా ఉంది అకౌంట్స్ చేయలేదు. రూట్ చూసారండి. ఇప్పుడు అదే పరిస్థితి మామూలు ఒక బిజినెస్ లోన్ చేసిన అతను ఒక 20-30 లక్షలు తీసుకొని అకౌంట్ చేయకపోయినా లేదా అతను ఏదైనా చేయకపోయినా ఇతని మీద మొత్తం ఈడీ, సిబిఐ అన్నిటికీ పంపిస్తారే. మరి అక్కడ ఎందుకు పంపించలేదు అంటే అది ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అయిపోతా అంటే అక్కడ ఉండేవారు టాప్ ఐఏఎస్ శంషీర్ సింగ్ రావు ఉన్నాడు, జవహర్ రెడ్డి గారు ఉన్నారు, మొత్తం స్టేట్ బాడీ అంతా ఉంది. ఇప్పటి వరకు అది అకౌంట్స్ కూడా అయ్యాయి. అంటే ఇక్కడ నేను చెప్తా ఉంది ఏంటంటే ఎంపీఓఏ రికవరీ కానీ ఇవన్నీ కూడా బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి నామ్స్ ప్రకారం హ్యాపీగా అన్ని సెటిల్ అయిపోతుంది. వాళ్ళు పెద్ద బడా వాళ్ళు ఎంత ఎగ్గొట్టినా ఉంటుంది. దాన్ని కవర్ చేయడానికి మిగతా రీటైల్స్ అందరినీ పట్టి పీడించాలి. నేను ఏమంటానంటే దాంతో సిస్టమ్ మీద నమ్మకం పోతుంది జనాలు. నేను అనేది సిస్టమ్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ లో ఈక్వాలిటీ ఉండాలి. ఈక్వాలిటీ లేనప్పుడు యూ షుడ్ ఆస్క్ క్వశ్చన్. ఓకే, 25,000 కోట్లు తెచ్చేసి క్షణంలో వెళ్ళిపోయి దాని అకౌంట్స్ కూడా వేయలేదు, దాని ఆఫీస్ కూడా లేదంటే ముందు ఆ డైరెక్టర్స్ ని వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు అంత పెద్ద వాటికే గమ్ముగా ఉండిపోతే ఇంక ఈ చిన్న వాటికి ఇక్కడ లోన్ రికవరీ ఏజెంట్ ఇచ్చాడు, లోన్ రికవరీ ఏజెంట్ నన్ను గీకాడు, ఇవన్నీ ఎవరు చూస్తారు, ఎందుకు మాట్లాడతారు? రెండోది పబ్లిక్ కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అంటే డ్యూటీలు తెలుసుకోవాలి, వాళ్ళు ఉండాలంటే ఎవరు ఉన్నారు ఈ రోజు డ్యూటీలు తెలుసుకున్నాం. డిస్కషన్ వచ్చాక ఏంటంటే ఆ మైండే పోయింది వాళ్ళలో. అంటే ఇది నా డ్యూటీ, నేను అడగాలి, నేను ప్రశ్నించాలి. ఆ డ్యూటీ ఎక్కడ ఉంది? నేను అదే చెప్తా ఉన్నాను. అదే చాటకుండా నేను అలాంటి వాటి మీద 4-5 వీడికి వచ్చిన 5-6 కూడా 10 మంది కూడా రాలేదు. ఎంతమంది సీఎల్ అన్నాను. మరి మాకు డ్యూటీస్ ఉన్నప్పుడు మనం అడగాలి కదా, వై దిస్ బ్యాంక్ ఇక్కడ రాసింది కాదు చెప్తా ఉన్నాను, ఎందుకు వేయలేదు అనేది క్లారిటీస్ ఉన్నాయి కదా. ఒక ఇంత మనీ తెచ్చినప్పుడు ఆ మనీ దేనికి వాడలేదని చెప్పినప్పుడు దేనికి వెళ్ళింది అన్నప్పుడు ముందు వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారు. అదే మామూలు ప్రైవేట్ చిన్న కంపెనీలు అయితే. అదే 1,000 కోట్ల ఎంపీనో ఎమ్మెల్యేలో పెద్ద వ్యాపారవేత్తలు అయితే అది చూసినట్టు ఉంటారు. అదే గవర్నమెంట్ కార్పొరేషన్ అయితే ఇంకా చూడను కూడా చూడరు. అంటే చట్టం ఇంతమందికి ఇన్నిలా ఉన్నప్పుడు మీరు చెప్పే రూల్స్, నామ్స్, రెగ్యులేషన్స్ అంటే బాగా ఉంటాయి చర్చించుకోవడానికి అనేది. బట్ ఎనివే డిస్కషన్ మంచిదే. బట్ ఇవన్నీ నేను రూట్ లో ఉన్నాను, ప్రొఫెషనల్ పరంగా ఆర్టీలో ఉన్నవాళ్ళుగా నాకు ఇవన్నీ ప్రాక్టికాలిటీ చూసినవాడు. అదే 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 ప్రాసెస్ లో ఉన్నవాడు నేను చూసినవాడు. అది నేను చెప్పేది. అందువల్ల ఏంటంటే వీటన్నిటికీ చరమగీతం పాడాలంటే బయర్లు ముఖ్యంగా ఈ ఎవరైతే ఉన్నారో ఈ కస్టమర్స్ అవేర్నెస్ రావాలి, క్వశ్చనింగ్ యాటిట్యూడ్ రావాలి, ప్రశ్నించాలి. వాళ్ళకి మన సోదరులు అన్నట్టు, మా తమ్ముడు అన్నట్టు వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు మనం చెప్తున్నాం. మంచి ప్రాసెస్ ఇది. బట్ అట్ ది సేమ్ టైం అదే విధంగా వాళ్ళు కూడా ఉండాలి. ఇది నా పోగానే ఇప్పుడు ఏమవుతా ఉంది, ఏంటో నా గొడవ ఎందుకు లేదు, కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఫార్మర్ తాలూకా ఏదైతే పంటది తీసుకెళ్లిపోయి ఎగ్గొట్టి వెళ్ళిపోతుంది, పారిపోతుంది. వాడి మీద కేసు ఏమెత్తా ఉన్నాం, వాడికి మనం ఎక్కువైనా వదిలేస్తున్నారు. కానీ ఆ ముందుకు వచ్చి నా మనీ రికవర్ చేసుకుందాం, ఫైట్ చేద్దాం అన్న స్పిరిట్ లేదు మైనర్ ఉంది. మీరు అన్నట్టు ఇట్లా అలాంటి వాటికే లేనప్పుడు ఇట్లాంటి వాటికి మా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు అయ్యని ఇవన్నీ మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంటికి వచ్చి మావిని కొట్టాడు, మావిని తీసుకుని ఎవరు చెప్పలేదు కదా. అంటే వీళ్ళ బలహీనతే వాళ్ళ బలం. సో ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్. దీన్ని రియల్ గా వర్క్ నామ్స్ ఇవ్వటం కాదు, ఈ తాలూకా వాళ్ళు ఒక గైడ్ లైన్ సెట్ చేయాలి.
ఫలానా మహేశ్వరరావు గారు, బ్యాంకు, ఫలానా బ్యాంకు. మీరు చెప్పింది ఓకే. మీరు చెప్తున్న అంశాలతో పాటు లోన్ యాప్ల వల్ల లేదా రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్ల, వాళ్ళ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు, చాలా మంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి కదా. నేను చెప్తున్నా అదే సార్. ఇప్పుడు ఆ లోన్ యాప్ వల్ల, ఈ రికవరీ ఏజెంట్ వల్ల ఏ బ్యాంకులో అయితే ఇది జరుగుతుందో అవన్నీ రికార్డ్ చేసి ఆ బ్యాంకు దాని మీద పర్సనల్ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, బ్యాంక్ మేనేజర్ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. నిజంగా కానీ బ్యాంక్ మేనేజర్ మీద కేసు వేయాలి. సో ఇవన్నీ చెప్పినప్పుడు అప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్స్ ఒకవైపు పైనుంచి ప్రెజర్, ఎన్పిఓ తగ్గించాలని. ఈ ఎన్పిఓ తగ్గించాలంటే ఇప్పుడు సపోజ్ 100 కోట్ల ఎన్పిఓ అమౌంట్, 100 కోట్లు 80 కోట్లు బడా వ్యక్తులకి ఇచ్చేస్తాడు అంతే, రైట్ అవుట్ అయిపోయింది. ఇంక మిగతా అంతా ఈ పక్క వాళ్ళందరిని పీకాలి, వాళ్ళని సాధించాలి. నేనేమంటాను, రివర్స్ వెళ్తున్నట్టు కదా. మిగతా ఏళ్ళని చూసినట్టుండే ఆ 80 కోట్లు ఆడి ముక్కు బట్టి వాడు ఎంపీ ఎమ్మెల్యే అయితే ఆడి దగ్గర లాగేస్తే, సో ఏళ్ళ రిలాక్స్ ఉంటుంది కదా. అంటే ఎథిక్స్ ఎక్కడ ఉన్నాయి బ్యాంకింగ్ సిస్టమ్ లో? సో ఇందిరాగాంధీ గారు నేషనలైజ్ చేసిన పర్పస్ ఏంటి? ఈ రోజు ఏం జరుగుతా ఉంది? ఎక్కడికి బ్యాంక్స్ ఏం చేస్తా ఉన్నాయి? ఫార్మర్స్ కి ఇవ్వాల్సి ఎక్కడ ఇస్తా ఉన్నారు అంటే ఏం ఇస్తున్నారు? ఏం జరుగుతా ఉంది ఊళ్ళో? ఏమన్నా ఈ రోజు ఒక బర్రె గొర్రె లోన్ తీసుకోవాలంటే 3 సంవత్సరాలు తిరగాలి. ఎక్కడుంది? మరి నాబార్డులో 100 పథకాలు పెట్టారు, 100 నిధులు అన్నారు, అలాగే సర్ఫ్ లో నిధులు అన్నారు. ఎక్కడున్నాయి సార్ ఇవన్నీ? కానీ బ్యాంకర్స్ మీటింగ్ లో మాత్రం ప్రభుత్వానికి మేము ఇన్ని లోన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వానికి చెప్తారు. అసలు వాళ్ళలో ఒక్కటే అసలు డేటా కూడా రిలీజ్ చేయడు. నేను అంటుంది, నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, స్టేట్ మొత్తంలో స్టాండప్ ఇండియా లోన్ కింద ఒక్క దళితుడికి ఒక్క లోన్ ఇస్తే, అది కూడా పొలిటికల్ సంబంధం లేని ఏదన్నా ఇప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించిన ఎస్సీ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఒక సామాన్యుడికి మీరు భూతత్వం వేసి స్టేట్ మొత్తం మీద తీసిన డేటా ఇవ్వమని ఎవరు, అది ఎవరైనా ప్రశ్నించారు. అంటే అంత పెద్ద గైడ్ లైన్స్ ఈ బ్యాంక్ ఇన్ని ఇవ్వాలి, నామ్స్ పెట్టి ఈ బ్యాంక్ ఇన్ని ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇట్లా ప్రాబ్లం అవుతుంది. ఇన్ని చెప్పినా దాని తాలూకా క్వశ్చన్ చేసే మైండ్ లేనప్పుడు, క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ లేనప్పుడు ఆబ్వియస్ గా ఈ చిన్న రికవరీ తాలూకు చిన్న సమస్యలు, నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, నన్ను ఇలా చేశాడు, ఇవన్నీ ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు అని చెప్పుకోవడానికి. అంటే నేను నిరాశగా చెప్పట్లేదు, బట్ దట్ ఇస్ ది రియాలిటీ. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఇందాక ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ వీటన్నిటిని మనం చూడాలి లేదా అని అంటున్నారు. కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు, ఎంతమంది చూస్తారు, ప్రాక్టికల్గా ఎంత మేరకు సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? సార్ అదే సార్, నేను ఎందుకు అదే పనిగా దాన్ని స్ట్రెస్ చేశానంటే అండి, ఇది మనం ప్రజలని కొంచెం ఎన్లైట్ చేయడానికే స్ట్రెస్ చేశానండి. మీరు చెప్పింది నిజమే అండి. ఎంతమంది చూస్తున్నారంటే ఈవెన్ 2% చూస్తున్నారంటే కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. 98% అవుట్ ఆఫ్ 100% 2% చూస్తున్నారంటే కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. కరెక్టే. అందరూ ఐ అగ్రీ అని పెట్టుకుంటూ పోతున్నారండి. బట్ నేను చెప్పొచ్చింది ఏంటంటే సార్, మోస్ట్ ఆఫ్ ద మీరు అన్నట్టు ఇక్కడ లోన్ యాప్స్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద లోన్ యాప్స్ ఆర్ ఫంక్షనింగ్ ఫ్రమ్ చైనా. దే ఆర్ ఫండెడ్ బై చైనా అండ్ నాట్ బై ఇండియన్స్. సో వాళ్ళకు ప్రతిదీ ఏంటంటే అంటే కానీ ఇప్పుడు కొంచెం మారింది అనుకుంటా. గతంలో గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ గా చైనీస్ యాప్స్ అన్ని డిలీట్ చేయడం లేకపోతే వాటిని రిస్ట్రిక్ట్ చేయడం, ఇప్పుడు కొద్ది పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లుంది సార్. ఇది అన్ని కార్పొరేట్ లేయర్స్ ఉంటాయండి. ఒక కంపెనీ డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయదండి. ఒక చైనా వాడు ఏంటంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు సార్. ఆ కంపెనీ బ్యాంకింగ్ యాక్టివిటీస్ లో ఉండదు సార్. ఆ కంపెనీ ఇంకో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది, ఇంకో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ లాస్ట్ ఎంటిటీ విల్ బి ఇన్ బ్యాంకింగ్ యాక్టివిటీ. ఇది లేయరింగ్ అంటారు సార్. సో ఇప్పుడు నేను ఇది తీసుకుంటే నేను 1 గంట దీని మీద క్లాస్ తీసుకోగలుగుతాను సార్. ఇదో పెద్ద సబ్జెక్ట్. ఇది పక్కన పెట్టేసాం అనుకోండి, మనం ఇప్పుడు మాట్లాడుతున్న బారోవర్ రైట్స్ గురించి కాబట్టి ఇంకొకటి రాంబాబు గారు ఎలాబరేట్ గా డిస్కస్ చేసినారు. నేను కొంచెం ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ టు దట్ డిస్కషన్. చెప్పండి. సో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా లోన్ రికవరీ ఏజెంట్ మనతో అబ్యూజివ్ గా బిహేవ్ చేసినాడు, లేకపోతే ఆ పర్టికులర్ గైడ్ లైన్స్ మితిమీరి ప్రవర్తన చేసినాడు అంటే వీ కెన్ కంప్లైంట్ టు ద బ్యాంక్ అండి అగైన్స్ దట్ పర్టికులర్ ఏజెంట్. మళ్ళీ మనం ఏంటంటే బ్యాంక్ ఏదైనా సరే ఆ ఏజెంట్ మీద ఏదైనా యాక్షన్ తీసుకుందా లేదా అన్నది కూడా మనం పర్సూ చేయొచ్చు సార్. ఒకవేళ వాళ్ళు మనకు ఇవ్వకపోతే, దాని మీద ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, దీస్ బ్యాంక్స్ ఆర్ కవర్డ్ అండర్ RTI అండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. మనం ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక అప్లికేషన్ ఫైల్ చేసి ఏం యాక్షన్ తీసుకున్నారు ఈ పర్టికులర్ వ్యక్తి మీద అని చెప్పేసి కూడా మనం అడగచ్చండి. అప్పుడు సో దట్ విల్ గెట్ ఎ రిప్లై ఇన్ రైటింగ్. ఈవెన్ మహేశ్వరరావు గారు పాయింట్అవుట్ చేసినట్టు ఈ ఎస్సీలకు ఎంతమంది ఎన్ని లోన్స్ డిస్పర్స్ చేసినారు అనేది కూడా
ఆర్టీఐ కింద పెట్టుకొని మన ప్రతిదీ దే హ్యావ్ టు గివ్ ఇన్ రైటింగ్ అండి. దే కెనాట్ అవాయిడ్ దట్. సో మనం ఏంటంటే సార్ చెప్పినట్టు మన రైట్స్ మనం తెలుసుకోవాలన్నది చాలా కరెక్ట్ అండి. దీనికి ఈ పర్టికులర్ గైడ్ లైన్స్ కి ఆర్టీఐ ఈజ్ ఆల్సో అన్ యాడెడ్ వెపన్ అండి. దాన్ని కూడా మనము జోడించి ఉపయోగించుకోవాలండి. అండ్ ఏదైనా సరే ఎవరైనా లోన్ రికవరీ ఏజెంట్ ఏదన్నా మీ సార్ వీళ్ళంతా మెన్షన్ చేసినట్టు ఒకవేళ వాళ్ళు రౌడీలు వాళ్ళు వీళ్ళు అయ్యుండి ఏదైనా ఫిజికల్ అసాల్ట్ చేస్తే డైరెక్ట్గా దే కెన్ ఫైల్ ఎ కంప్లైంట్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండి. మళ్ళీ మీరు అనొచ్చు పోలీసు వాళ్ళు మన కంప్లైంట్ తీసుకుంటారా అని. వెళ్ళినప్పుడు తీసుకోకపోతే ఫిజికల్గా తీసుకోకపోతే దే కెన్ లాడ్జ్ అండ్ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అండి. ఆన్లైన్ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడానికి ఎవరు మనల్ని రిస్ట్రిక్ట్ చేయట్లేదు కదా సార్. కాకపోతే ఇక్కడ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయాలంటే మనకి చదువుకొని ఉండాలి, అవగాహన ఉండాలి, అది ఎలా లాడ్జ్ చేయాలో తెలియాలి, ఇది కూడా ఉంటుంది. బట్ కాకపోతే ఒక వెసులుబాటు ఉంది అనేది మీరు చెప్తున్నారు. ఫేస్బుక్ లు, ఇన్స్టాగ్రామ్ లు, యూట్యూబ్ లు వాడడం నేర్చుకున్నాం సార్. మన రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది కూడా నేర్చుకోవాలి సార్. ఎస్ చెప్పండి. ఇప్పుడు మన రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం పనికిమాలేటి చాలా నేర్చుకున్నప్పుడు పనికొచ్చేటి కూడా కొన్ని నేర్చుకోవాలి సార్. మై లాంగ్వేజ్ మే లుక్ హార్ష్ బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సార్. కాబట్టి మనము ఇవన్నీ నేర్చుకుంటేనే మనము బ్రతకగలుగుతామండి. ఎందుకంటే ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు దెర్ ఈస్ ఏ లీగల్ మ్యాక్సిమ్ విచ్ సేస్ దట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. అట్ ద సేమ్ టైం మన రైట్స్ ని కూడా మనం ఎప్పుడైతే మనం గుర్తించలేదో దానికి న్యాయం జరగదు సార్. అదొకటి సార్. ఇంకొకటి మనం ఎప్పుడు కూడా సార్ ప్రాపర్ యాక్షన్ అంటే ఏంటి, వాళ్ళు మనం పే చేయలేదు కాబట్టి మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఒక ఇన్బిల్ట్ ఒక ఏమంటారంటే గిల్టీ యాక్సెప్టెన్స్ ఉంటుంది సార్ బారోవర్ కి. టు దట్ ఎక్స్టెంట్ మీరు లోన్ మాత్రమే రీపే చేయలేదండి, వాళ్ళు లోన్ రీపే చేయలేదు కాబట్టి మిమ్మల్ని తిట్టొచ్చు తన్నొచ్చు అనేది లేదు సార్. మీ రైట్స్ అక్కడ భంగం కలిగితే కానీ రికవరీ ఏజెంట్లు ఏదో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడతారు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బారోవర్ని కావచ్చు. దీని గురించి ఇంకోటి కూడా మీకు చెప్పదలుచుకున్నాను సార్. ఒకప్పుడు ఏం జరిగినా సరే ఈ పర్టికులర్ గైడ్ లైన్ లేకముందు ఏం చెప్పేవాళ్ళంటే బ్యాంకర్స్, అది మేం చేయలేదు, మేము ఈ రికవరీ ప్రాసెస్ని అవుట్ సోర్స్ చేసినాము, వాళ్ళు చేస్తే మాకు సంబంధం లేదు, వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తే మాకు సంబంధం లేదు అని చేతులు దులుపుకునేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదనుకుంటా కదా. రికవరీ ఏజెంట్ల బాధ్యత కూడా కంప్లీట్ గా బ్యాంకులదే అని గైడ్ లైన్స్ లో ఉన్నట్టుంది కదా. రికవరీ ఏజెంట్ల బాధ్యత కూడా. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే బారోవర్ కి తన హక్కులు తెలుసుకున్నప్పుడే, ఆ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు హీ కెన్ రైజ్ హిస్ వాయిస్ అండి. అండ్ వాళ్ళు ప్రాపర్ గా ట్రైన్ కూడా చేయమని చెప్పినట్టుంది రికవరీ ఏజెంట్ బ్యాంకులు. ఇంకోటి కూడా ఉంది సార్, మీరు గమనించారో లేదో, మీరు ఏమైనా ఇప్పుడు వాళ్ళకి రికవరీ ఏజెంట్స్ మీరు ఏదైనా పే చేస్తుంటే ఆ ఇన్సెంటివ్ ని కూడా లోన్ రికవరీకి ముడిపెట్టకుండా ఉండేలా చూడండి. అంటే ఏంటి, ఇప్పుడు లోన్ రికవరీకి ముడిపెట్టినారంటే వాడు తన్ను ఎలాగైనా వసూలు చేస్తాడు వాడు. సో అది కూడా అదొక డైరెక్షన్ లాగా ఇచ్చినారు సార్. నేనేమంటానంటే అదొక డైరెక్షన్ లాగా కాకుండా ఒక మ్యాండేటరీ కండిషన్ లాగా పెట్టుంటే బాగుండేది అంటాను సార్. ఎందుకంటే వాళ్ళను ఒక ఎంప్లాయీ లాగా అవుట్ సోర్స్ చేసినా సరే మంత్లీ ఒక ఫిక్స్డ్ పేమెంట్ అండి, 30,000 40,000 50,000 వాళ్ళు చేసే పనికి ఒక ఫిక్స్డ్ పేమెంట్ లాగా పెడితే సరిపోయేది సార్. ఎప్పుడైతే రికవరీకి దీన్ని లింక్ చేసి పెడతారో అప్పుడు వాళ్ళు గ్రీడీ అయిపోతారండి, ఇంకా వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధపడతారండి. సో అది సార్ నేను చెప్పొచ్చింది అదండి. రైట్. మహేశ్వర గారు, ఇందాక ఒక పాయింట్ మీరు చెప్పారు, అంటే చాలామంది బ్యాంకులు ఏదైతే లోన్ యాప్స్ వల్ల లేదా బ్యాంకుల రికవరీ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు, పర్టికులర్గా మనం ఆ బ్యాంక్ మేనేజర్ రెస్పాన్సిబుల్గా ఉండాలో లేకపోతే ఆ బ్యాంక్ రెస్పాన్సిబుల్గా ఉండాలో అని చెప్పారు చాలా. కానీ ప్రాక్టికల్గా చూస్తే అలా ఎంతవరకు మనం వాళ్ళని అంటే వాళ్ళకి ఎగెనెస్ట్గా మనం కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు, ఇందాక మన శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎట్లా ఉంటుంది. ఇంకొకటి కూడా పబ్లిక్ రెస్పాన్సిబుల్గా ఉండాలని కూడా చెప్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం అదే బ్యాంకులు ఈ లెండింగ్ని చాలా ప్రోత్సహిస్తున్నాయి. మన క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, రకరకాల లోన్లు కావచ్చు, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ అని ఇట్లా లెండింగ్ సంస్కృతి కూడా పెరిగిపోవడం, బ్యాంకులు ప్రోత్సహించడం కూడా వీటన్నిటికీ కారణం అనుకోవచ్చా మనం? ఇక్కడ బ్యాంక్స్ ప్రాఫిట్ మోటివ్ ఎక్కువైపోయి ఎథిక్స్ అన్ని కూడిపోయి టార్గెట్ బేస్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఉందా లేదనేది చూడకుండా పుష్ చేసేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు ముందు. అదొక పాయింట్ అయిపోతాం. రెండోది దాన్ని మళ్ళీ రికవర్ చేయడం కోసం అడ్డాదారులన్నీ దుక్కేస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతా ఉన్నారు. బట్ అల్టిమేట్ గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో
స్టాక్ మార్కెట్ లో వాళ్ళ ప్రైస్ చూసుకోవాలంటే వాళ్ళకి ప్రైస్ ఎర్నింగ్స్ ఉండాలి, అలాగే ఎన్పిఏ తగ్గాలి. అంటే ఇది ఒక్కటే యాంగిల్. దీంట్లో మళ్ళీ పొలిటికల్ ప్రెజర్ ఆటిట్ల వల్ల ఎన్పిఏ అవుతుంది కాబట్టి వీళ్ళకి దొరికింది సామాన్యులే కాబట్టి వాళ్ళని టు ది ఎక్స్టెంట్ ఎంతైనా వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఒకవేళ చనిపోయిన తర్వాత కాంపన్సేషన్ ఎవరికి కావాలి, కాంపన్సేషన్ అనేది పడాలి. ఏ బ్యాంక్ మేనేజర్ అయితే ఏ రికవరీ ఏజెంట్ వల్ల ఎవరైతే చనిపోతారో వాళ్ళ మీద మర్డర్ కేసు పెడతామని దీని మీద వేయాలి, క్లియర్ గా రాయాలి. ఏది గైడ్ లైన్స్ నేను అంటుంది, మీరు చెప్పిన ఈ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా నాన్స్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇబ్బంది పెట్టారు, ఇది చేస్తారు, వాళ్ళు చనిపోయారు, ఆ కుటుంబం చనిపోయింది. వాళ్ళు చనిపోయినప్పుడు మీరు మరి చంపడానికి కారణం మేనేజరే కదా, అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఎవరు, మేనేజరే కదా బ్యాంక్. ఇప్పుడు ఆ బ్యాంక్ వరకు రెస్పాన్సిబుల్ ఆ మేనేజర్ కదా. మరి ఆ మేనేజర్ ని బాధ్యతలు చేస్తూ కేసు బుక్ చేయాలి, మరి అది జరగాలి కదా. మరి అలాంటిది పెట్టాలి. అంటే నేనంటా ఉంది అట్లాంటివి పెట్టాలి. ఆ మేనేజర్ నన్ను తిట్టాడు, ఈయనన్నాడు, మన కంప్లైంట్ చేసింది, ఎవరు చూస్తారో ఎవరు కంప్లైంట్. ఈ రోజు 100 కంప్లైంట్ వెళ్తా ఉన్నాయి, 100 అకౌంటబిలిటీ గురించి చెప్పేవాళ్ళు ఎవరు కూడా ఆ కంప్లైంట్ ఎవరు చూస్తారు. మనం ఇప్పుడు నేను చూస్తున్నాం, మా సోదరు అన్నాడు, ఇప్పుడు ఈ కంప్లైంట్ తీసుకొని ఆర్టీఏలో పెట్టి ఆర్టీఏ తీసుకున్న తర్వాత మన పోలీస్ స్టేషన్ మామూలు కేసుకి దిక్కులేదు, ఈ కేసుకి ఎక్కడ వేస్తారండి. ఆంధ్రప్రదేశ్ లో నేను చూస్తా ఉంది పోలీస్ స్టేషన్ ఆర్టీఏ వరకు అవసరం లేదు సార్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే అప్పటికప్పుడే అవ్వాలి సార్. నేనేమంటున్నా అంటే బ్యాంక్ యాక్షన్ ఏం తీసుకుంది అన్న దాని గురించి ఆర్టీఏ అండి. ఇప్పుడు ఏదైనా ఒక అసాల్ట్, ఫిజికల్ అసాల్ట్ ఏం జరిగినా నమోదు చేయాలి సార్. సో పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఇందాక నేను అంటుంది. ఇప్పుడు నేను అదే చెప్తుంది, బ్యాంకులో నన్ను ఇలా కొట్టారని పోలీస్ స్టేషన్ వెళ్తే, ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్ లో మీరు ఏదైనా ఆ గవర్నమెంట్ నీ గవర్నమెంట్ అని చూడండి, అసలు ఆ లోకల్ స్థానిక ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా కేసు చేయాలి. మీరు తీసుకుని డేటా కూడా ఆన్లైన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే వాళ్ళు దాన్ని కూడా డిస్పోజ్ చేయాలి కదా సార్. సో ఇప్పుడు నేను అంటుంది, ఎంతమంది ఆన్లైన్ ఎఫ్ఐఆర్ రేర్ ఉంటుంది. అదే సార్, ఫస్ట్ మనం కూడా వీటి మీద అంటే ఒక వెసులుబాటు, ఒక ఆప్షన్ అనేది ఉంది కదా అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు. సో కలిగించాలి సార్. ఇప్పుడు నన్ను ఒక లాయర్ బెదిరిస్తూ ఒక మైనింగ్ మాఫియా తాలూకా నా మీద హైదరాబాద్ లో కేసు పెట్టి, నేను ఒక ఆడిటర్ గా నేను వెళ్ళాడు కంప్లైంట్ ఇవ్వాలంటే, సార్ మీది డిఎస్పీ గారిని అడగండి, ఆయన ఒకళ్ళు ఒప్పుకుంటే కంప్లైంట్ తీసుకుంటారంటున్నాడు. అది నేను చెప్పేది. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక లా చేస్తున్నాను, పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాను. ఓకే, ఒక లాయర్ మైనింగ్ మాఫియా నన్ను బెదిరిస్తున్నాడని, నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడని నేను ఒక రిటర్న్ డాక్యుమెంట్ వేసి డిక్లేర్ చేస్తాను. నేను ఒక దగ్గర కాదు 3 స్టేషన్లు వేసాను. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయిపోతా ఉంది. అంటే అలాంటి పరిస్థితుల్లో ఇంత ఇప్పుడు ఇవాళ ఇప్పుడు బ్రదర్ జుడిషియరీ మీదే నమ్మకం లేదు. ఈ రోజు రావణ ఎట్లా వెళ్ళాడు ఊపా చట్టం మీద, ఏ ఊపా చట్టం అప్లై అవుతుంది రావణ మీద? రైట్, కమ్ టు సో ఆర్బీఐ గైడ్ లైన్స్ విషయానికి వద్దాం. నేను ఎగ్జాంపుల్ ఏంటంటే, జుడిషియరీ ఇవన్నీ కూడా టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ సార్. నేను అంటా ఉంది, ఈ రోజు ఆర్బీఐ గైడ్ లైన్స్ లో నేను చెప్తా ఉంది, నేను పర్టికులర్ గా ఎవరైనా ఈ యాప్ వల్ల వీటి వల్ల ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే టోటల్ రెస్పాన్సిబిలిటీ బ్యాంక్ మేనేజర్. బుక్ దట్ బ్యాంక్ మేనేజర్ కేసు, అతని మీద కేసు బుక్ చేయండి, మర్డర్ కేసు. అట్లా 4 చేశారు అనుకోండి, 10 మంది దెబ్బకి రెడీ అయిపోతారు సిచ్యువేషన్. ఇది ఎందుకంటే ఇక్కడ రికవరీ ఏజెంట్లు ఎవరు కూడా ట్రైనింగ్ చేయాలి. ఎవరు ట్రైనింగ్ చేయాలి? నగరంలో ఇంకేం పని పాట లేకుండా 4 మందు వేసుకొని ఆల్రెడీ కొట్టే వాళ్ళని తీసుకొచ్చి రికవరీ ఏజెంట్ కింద కూర్చోబెట్టి వాళ్ళకి మంచి కోటు టై చేసి, వాడు చూడటానికి మామూలుగా కనపడతాడు, మొదలు పెడితే ఇంకా సెటిల్మెంట్, దందాలు, ఇంకా అదే భాష. అవన్నీ ఎక్కడ రికార్డ్ చేయగలుగుతారు, ఎలా వెళ్తారు, ప్రాసెస్ ఎక్కడ ఉంది? పోనీ ఆయన కట్టుకొని చేసేది అంటే ముందు నేను అదే చెప్తాను. ఇట్లాంటి వాటికి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏం చెప్పాలంటే, ఇమీడియట్ గా జస్ట్ కంప్లైంట్ చేసేసి ఉండగానే కేసు బుకింగ్ ప్రాసెస్ నడవాలి. అట్లా 4-5 కేసులు 10 కేసులు బుక్ అయినాయి రికవరీ ఏజెంట్ మీద లేదా బ్యాంక్ మేనేజర్ మీద, అప్పుడు ఒక లైన్కి వస్తారు వాళ్ళు. అంటే ఈ ఆగడాలు ఆగటానికి నేను చెప్పే విధానం, ఆగడాలు ఆగటానికి అట్లాంటివి చేయాలి. అది నేను చేసేది చిత్తశుద్ధితో చేయాలని చెప్తున్నాను. ఏదైనా ఇది చేస్తే దీని ఇంప్లిమెంటేషన్ సక్రంగా చేసి దీని తాలూకా మనం కరెక్ట్ గా వర్కౌట్ చేయాలనేది నా ఉద్దేశం. అంతేగాని నేను డిగ్రేడ్ చేయాలి లేదా
ఇవన్నీ పనికిరావని చెప్పట్లేదు, చేసేది అట్లా చేయాలి. ఒక కుటుంబం చనిపోయింది, చనిపోయిన తర్వాత కంప్లైంట్ చేసావు, ఇది చేసావు, అవన్నీ కోర్టులో నడుస్తామండి. ఏం ఉపయోగం ఉంటుంది? ఆ కుటుంబం చనిపోవడానికి కారణమైన ఆ బ్యాంక్ మేనేజర్ మీద మర్డర్ కేసు కానీ బుకింగ్ అయిపోగలిగితే అంతే, కేసు బుక్ అయినా చాలు. ఆ కేసు వదిలించుకోవడానికి బ్యాంక్ మేనేజర్ 5-6 ఏళ్ళు తిరగాలి కదా. ఒక్కసారి కేసు వచ్చిందంటే చచ్చూరుకుంటాడు కాబట్టి అప్పుడు బ్యాంకుకి మైండ్ లో వస్తుంది, అమ్మ మనం టు ది ఎక్స్టెంట్ ఎక్కడికి కూడా ఏది వెళ్ళకూడదు. ఆ ఎప్పుడు రికవరీ ఏజెంట్లు మానిటర్ చేసే వ్యవస్థ వాళ్ళకి కూడా వస్తుంది. రికవరీ ఏజెంట్లు మానిటర్ చేయాల్సిన బ్యాంక్ మేనేజర్. అల్టిమేట్ బ్యాంక్ మేనేజర్ మనం కానీ రెస్పాన్సిబుల్ చేసాం అనుకోండి, మొత్తం సెటిల్మెంట్ అయిపోతాయి, మొత్తం ప్రాసెస్ అంతా. సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వస్తుంది అనేది చెప్పదలుచుకున్నాను. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, ఇబ్బడి ముబ్బడిగా లోన్లు ఇవ్వడము, పబ్లిక్ కూడా వాటిని అంటే ఇచ్చే ప్రాసెస్ చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. అంటే లోన్ యాప్స్ కావచ్చు, పబ్లిక్ బ్యాంక్స్ కావచ్చు, లేదా కొంతవరకు పబ్లిక్ బ్యాంక్స్ అంటే కొంచెం ఫర్మ్గానే ఉంటాయి, బట్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా లోన్లు ఇవ్వడము, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయింది. ఇది కూడా ఇట్లాంటి వాటికి దారితీస్తుంది. అంటే చాలామంది ఏం కాదులే మనము ఈఎంఐ కట్టకపోయినా, ఇట్లాంటి కొంత ఈ ధోరణి కూడా కొంత పబ్లిక్లో కనిపిస్తుంది. దీని గురించి ఏమంటారు సార్? మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉన్నట్టు చూడండి సార్. యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ అంటే ఫినాన్స్ ప్రొఫెషనల్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా అండి, ప్రతి రూపాయి మనకు అవసరం ఉంది అనుకుంటే లోన్ తీసుకుంటే పర్లేదండి. వాళ్ళు ఇస్తున్నారు కదా అని టెంప్టేషన్కు గురై తీసుకున్నారంటే మాత్రం తీవ్ర పర్యవసానాలు ఉంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఏ బిజినెస్ లోన్స్ అన్నా ఒక రీజనబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో వస్తాయండి. పర్సనల్ లోన్స్ అవి ఇవి అన్సెక్యూర్డ్ లోన్స్ 18% నుంచి 24%, 36% పోయేవి కూడా ఉన్నాయండి. ఎప్పుడైతే మనం డిఫాల్ట్ అవుతామో అండి, పీనల్ చార్జెస్ అని అడిషనల్ గా చేసుకుంటూ పోతారు సార్. అవును. సో అవసరం ఉంటేనే తీసుకోవాలి సార్, అనవసరంగా తీసుకొని టెంప్టేషన్కి పోయి తీసుకొని. ఇంకా జనాలు ఏంటంటే సార్, ఇప్పుడు నేను యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ ఐ డూ హ్యాండిల్ ట్యాక్స్ లిటిగేషన్ కేసెస్ అండ్ కంప్లైన్సెస్ అండి. మొన్ననే చూసాం సార్, చాలా మంది ఎంప్లాయీస్ July 31 వరకు రిటర్న్స్ కి డ్యూ డేట్స్ ఉండే సార్. చాలా మంది ఎంప్లాయీస్ ఏంట్రా అంటే దే ఆర్ గెటింగ్ హ్యాండ్సమ్ సాలరీస్, 35 lakhs 40 lakhs వస్తుంటే దే ఆర్ ఇంటూ ట్రేడింగ్ అండి. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్, డెరివేటివ్స్ ట్రేడింగ్స్ లో, ఇంట్రాడే ట్రేడింగ్ లో ఏమవుతుందంటే వాళ్ళ సాలరీస్ కంటే వాళ్ళ లాసెస్ ఎక్కువ రిపోర్ట్ చేస్తున్నామండి. ఎక్కడ తెస్తున్నారు సార్ మీరంటే ఇవే లోన్ యాప్స్ లోను, రిలేటివ్స్ దగ్గరను అప్పులు తీసుకొచ్చి మరీ పెడుతున్నారు. నేను ఎవరిని అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్స్ లో ఉన్న వాళ్ళని చూస్తున్నానండి. కానీ ట్రేడింగ్లు ఇవి చేసి డెరివేటివ్స్, ఇంట్రాడే ట్రేడింగ్స్ చేసి ప్రాఫిట్స్ లో ఉన్న వాళ్ళు లేరు సార్. 1% ఒక్క కేసు కూడా చూడలేదు సార్ నేను. అండ్ 16 lakhs సాలరీ ఉన్న వాళ్ళు కూడా 9 to 10 lakhs లాసెస్ బుక్ చేస్తున్నారండి. 35-40 lakhs ఉన్న వాళ్ళు 1 crore 1.5 crores బుక్ చేస్తున్న వాళ్ళు నా దగ్గర ఉన్నారు సార్ క్లయింట్స్. వాళ్ళని పర్సనల్ గా పిలిపించి నేను కౌన్సిలింగ్ ఇస్తున్నాను సార్, ఇప్పటి నుంచైనా ఆపేయండి, మీ కుటుంబం ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి. సో మీరు ఫినాన్షియల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి, అది లేకుండా పోయినప్పుడే ఈ ఇబ్బందులన్నీ తయారవుతాయి సార్. ఎందుకంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ మనకు ఇట్లా ట్రేడింగ్ లో లాస్ వచ్చిందండి, ఆ రోజు దాని ఎమోషనల్ ఇంపాక్ట్ మన వర్క్ మీద ఎంత పడుతుందండి. సో హీ కెనాట్ ఈవెన్ ఫోకస్ ఆన్ హిస్ వర్క్ ప్రాపర్లీ. సో ఇట్లా ఆ వర్క్ లో కూడా పర్ఫార్మెన్స్ వర్క్ మీదే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ తో కావచ్చు, మిగతా ఫ్రెండ్స్ తో కావచ్చు, కొలీగ్స్ తో కావచ్చు, అన్ని పడుతుంది. అన్నిటి మీద ఇంపాక్ట్ ఉంటుందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, దీని మీద ఫోకస్ చేసి ఉన్న జాబ్ పోగొట్టుకుంటారండి చాలా మంది. అలాంటి కేసెస్ కూడా చూశానండి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ తగ్గింది, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు రివ్యూ చేసినప్పుడు సరిగా పర్ఫార్మ్ చేయట్లేదు, నువ్వు టీమ్ లీడర్ అయినా పర్లేదు ఇంటికి వెళ్ళిపో అని చెప్పారండి. సో ఇవన్నీ ఊరికి అనవసరమైన టెంప్టేషన్స్ పోకూడదు సార్. వాళ్ళు జస్ట్ కాల్ చేసి మేము ఇస్తాము, ఇట్ ఈస్ జస్ట్ 1 click అవే. అండ్ ఎంత ఇదిగా ఉంటుందండి సార్, అగైన్ దే డోంట్ రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మళ్ళీ అసలు మనం చెప్పుకున్నట్లుగా మళ్ళీ అక్కడికి వెళ్తాం. మనం దేనికి తీసుకుంటున్నామో ఒక పర్పస్ ఉండదు, ఎలా రీపే చేస్తామో. ఇంకోటి రెండోది వాళ్ళు సంతకం ఈ టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టే లోపల కూడా మనం ఇంకా ఉత్సాహం, ఇవన్నీ సంతకం చేయాలా, చదవాలా, మనమే పెట్టేయటం, క్షణాలు ఇస్తావా, 10 నిమిషాలు ఇస్తావా అనేది అంత మైండ్ సెట్కి వెళ్ళిపోయారు జనాలు. ఇన్స్టెంట్, ఎంత ఇన్స్టెంట్ అనేది అయిపోతుంది. అంటే సంతకం పెట్టే ఓపిక కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు సంతకం ఏం లేదు సార్, ఆధార్ ఎనేబుల్డ్ ఓటీపీ ఇస్ యువర్ సిగ్నేచర్. ఇప్పుడు మనం పోయి సంతకం పెట్టే పని కూడా లేదండి.
మనకు ఆధార్ ఎనేబుల్డ్ ఓటీపీ ఒకటి వస్తుంది, ఆధార్ లింక్డ్ ఓటీపీ వస్తుంది, అది చెప్తే మొత్తం ప్రాసెస్ అయిపోతుందండి. శ్రీధర్ రెడ్డి గారు, సోషల్ మీడియా దుర్వినియోగం ఈ రికవరీ వాళ్ళు చేసినంతగా ఇంతవరకు బహుశా ఎవరు చేసి ఉండకపోవచ్చు. రకరకాలుగా దుర్వినియోగం, ఆడియోస్ కావచ్చు, మార్ఫింగ్ ఫొటోస్ కావచ్చు, వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా వీటిపైన మీరు ఇందాక డేటా ప్రైవసీ గురించి కూడా చెప్పారు. ఎట్లాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు డేటాకి సంబంధించి కూడా మనం ఆ యాక్ట్స్ కూడా దీనిపైన ఈ దేశంలో డేటా ప్రైవసీ అనేది లేదు, యూకేలో ఉందిగా. మీకు యాక్చువల్గా యూకేలో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రిలేటెడ్ చాలా లాస్ ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్ నామ్స్ ఉన్నాయి, చాలా సీరియస్ గా ఉంటుంది అక్కడ. అది లేనిదే ఈ కంట్రీలో డేటా ప్రైవసీ. ఈ రోజు కూడా మన ఫోన్ ఎవడో ఒక ట్రాకింగ్ చేస్తా ఉంటాడు, అది మనం ఏది డిస్కస్ చేసే విధానం ఉండదు. అది నేను చెప్తా ఉన్నాను సార్. యాక్చువల్ గా ఈ గైడ్ లైన్స్ లో కూడా ఆ డేటా ప్రొటెక్షన్ గురించి కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. మీరు అపార్ట్ ఫ్రమ్ దట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంది సార్ మనకు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్, రైట్, చెప్పండి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, దాని కింద మనం యాక్షన్ తీసుకోవచ్చండి సార్. ఫస్ట్ మనకి ఏంటంటే మన చట్టాలు మనకు తెలుసుకోవాలి సార్, ఎందుకంటే లాస్ ఆర్ ఎవాల్వింగ్ అండి. ఇప్పుడు ఇవి కూడా కొత్త చట్టాలు సార్. చాలా మందికి ఏంటంటే ఈ రోజుకి ఇది మనకు న్యూ క్రిమినల్ యాక్ట్స్ వచ్చినాయండి, భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి, బిఎన్ఎస్. ఎస్, ఇప్పుడు ఇంకా మన వాళ్ళకు ఇవి వచ్చాయన్న విషయం ఎంతమందికి తెలుసు సార్? ఫస్ట్ ఇంకా ఐపీసీ సిఆర్పిసి దగ్గరే ఉన్నారు కదా సార్. సో ఫస్ట్ మనము ఎన్లైట్ చేయాలి సార్ వాళ్ళను. అంటే ఫస్ట్ ఒకటి సార్, లా ఆఫ్ ద ల్యాండ్ తెలుసుకోవాలి. లా ఆఫ్ ద ల్యాండ్ తెలుసుకున్నప్పుడు మన రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, ఆబ్లిగేషన్స్ ఏంటి తెలుస్తాయి సార్. రైట్, ఇవి తెలుసుకున్నప్పుడు మనం ప్రాపర్ యాక్షన్ తీసుకోవచ్చు అండి. మహేశ్వర్ గారు, ఫైనల్గా చెప్పండి, ఈ కొత్త గైడ్ లైన్స్ వల్ల, ఈ నిబంధనల వల్ల సో ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఏమైనా మార్పు వస్తుందా? ఆల్రెడీ ఇప్పుడు కూడా ఉన్నాయి, లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇప్పుడు. కానీ ఇప్పుడు తాజాగా తీసుకొచ్చిన వాటి వల్ల ఏమన్నా మార్పు ఏదన్నా ఆశించవచ్చా మనం? కంక్లూడింగ్ గా చెప్పండి సార్. సార్, ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ప్రతి ఫ్యామిలీకి చాలా అవసరం. అంటే ఒక లోన్ తీసుకోవడం అంటే అది రీపే చేయాలి. పర్టికులర్ గా కస్టమర్ గుర్తుపెట్టుకోవాల్సింది, లోన్ బాగా ఇబ్బంది అయ్యి, బాగా అవసరమయ్యి, బాగా ప్రాబ్లం ఉంటే తప్ప తీసుకోకూడదు. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇందాక అన్నట్టు సార్ రాంబాబు గారు ఎథికల్ గా లేరు వాళ్ళు. అంటే బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ప్రాఫిట్ మోటివ్ ఉన్నప్పుడు వాళ్ళు చేసే ప్రమోషన్ దాంట్లో కన్నా కూడా మనకు అవసరం ఉంటే తీసుకోండి, డిసిప్లిన్ ప్రాసెస్ వెళ్ళండి. ఒకవేళ తీసుకున్న తర్వాత ఏదన్నా మనకి జాబ్ పోవటమో ఏదన్నా అబ్నార్మల్ జరిగిందని దాన్ని పే చేయండి లీగల్ గా. అంటే నాకెందుకు అనేది వదిలేయండి. అంటే ఈ రోజు నాకు జరిగింది ఇంకొకరు జరుగుతుంది, చట్టాలు తెలుసుకోండి, ప్రతిదీ వాడుకోండి. ఇప్పుడు మనం అన్నట్లు అది ఏదన్నా ఉన్నాయి, కంప్లైంట్లు ఇవ్వండి, అటు ఇవ్వండి, మనం కూడా చేయిస్తాం. వాళ్ళే కాదు కదా, మనమే చేయొచ్చు. వాళ్ళని బ్యాంకులు కానీ వాళ్ళే కాదు కదా, మనమే సోషల్ మీడియాలో చేయొచ్చు కదా, మీడియాతో మనం మాట్లాడచ్చు కదా. మాట్లాడినప్పుడు వాళ్ళకి మనకి ఎంత ఉంటుందో వాళ్ళకి ఎంత ఉంటుంది కదా. అంటే ముందు మిస్టేక్ అవ్వకూడదు. అంటే దీనివల్ల బయట మాట్లాడితే నేను లోన్ కట్టలేకపోతున్నానని పొరుగు పోద్ది బయట అనేది ఇది వదిలేయాలి. అసలు ఎవరేమనుకుంటాను అనేది వదిలేయాలి. అంటే క్లియర్ గా నాకు ఇది జరిగింది, ఇది జరగకూడదు ఇంకొకటి అన్న ఓపెన్ విధానంతో వెళ్ళిపోయి ఆ నాన్స్ ని కొంచెం గట్టిగా చేయగలిగి, అలాగే మన ఇంటి నుంచి ప్రెజర్ చేయగలం. ఉన్న నాన్స్ ని మనం రన్ చేయలేనప్పుడు నేను ఇందా చెప్పాను, దీని వల్ల ఎవరన్నా చనిపోవడం ఏదైనా జరిగితే ఆ మేనేజర్ ని కూడా మర్డర్ కేసు బుక్ చేసి ఇట్లాంటివి మనం కొంచెం ఫర్దర్ గా ఇంకా మనం గైడ్ లైన్స్, సజెషన్స్ గవర్నమెంట్ కి ఇవ్వగలిగి, ఆర్బీఐకి ఇవ్వగలిగినప్పుడు ముందు ఇది నడుస్తా ఉంది, సిస్టమ్ లో చేంజ్ అవుతుంది, మార్పు వస్తుంది. ఇవన్నీ కూడా చైతన్యవంతమైన సమాజం ఉండాలి. ఈ రోజు నాకు అయిపోయింది ఇంకెందుకులే, బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఏమనుకుంటారు, నువ్వేమైనా తప్పు చేయలేదు కదా, జస్ట్ నీ బాగాలేక టైం లాగా జాబ్ పోయింది, జాబ్ పోవటం వల్ల ఇది తీసుకున్నారు. ఇంకా నువ్వు దాంట్లో తప్పుపడాల్సింది, సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? అంటే అవి పోవాలి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ముఖ్యంగా ఇది పోవాలి, ఈ థాట్ ప్రాసెస్ పోవాలి. పోయి తిరగబడే సిచ్యువేషన్ అంటే చట్టబద్ధంగా వాళ్ళకి తెలుసుకొని, హక్కులు తెలుసుకొని పోరాటం అవసరమైతే ఇసుకియాలి బ్యాంక్. మనం ఒక మెయిల్ పెట్టాం, వాడు కొరి ఇవ్వాలి, వాడు కూడా రిప్లై ఇవ్వడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు వాడికి మనం చేయాలంటే మనం పెట్టాం, దానికి వాళ్ళకి టైం ఉంటుంది కదా. అంటే మనకే మన అంటే వాళ్ళు 100 మంది పెడతాం, 100 మందికి రిప్లై ఇవ్వాలంటే బ్యాంకర్ ఇరిటేట్ అవుతాడు కదా. అందువల్ల బ్యాంకర్ కూడా ఈ తలకైనప్పు లేదని ఏజెంట్ మార్చేస్తాడు కదా. అంటే మనం చేయాలి, నేను అంటే మనం చేయాలి. అది మనం ఎడ్యుకేట్ చేసే విధంగా ఉంటేనే ఇవన్నీ ఉపయోగపడతాయి, ఈ పేపర్ మీద ఉంటాయని చెప్పదలుచుకుంది. శ్రీధర్ గారు, ఫైనల్ గా ఒక్క నిమిషంలో మీ కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి.
సార్ యాక్చువల్గా మనం అందరం ఒక పాయింట్ మిస్ అయ్యామండి. సర్క్యులర్ రూటింగ్ అండి. అంటే ఒక బ్యాంక్ లోన్ తీసుకుంటారండి, దాన్ని పే చేయడానికి ఇంకోటి తీసుకుంటాడు, దాన్ని పే చేయడానికి ఇంకోటి తీసుకుంటాడు. ఇట్ విల్ బికమ్ ఏ లూప్ అండి. ఎస్, పే చేయలేకపోయేసి ఆఖరికి ఏంటంటే సూసైడ్స్ ఇలా జరుగుతున్నాయి సార్. ఫస్ట్ నా చిన్న మెసేజ్ అనుకోండి, ఎవరైనా సరే యూత్ కానీ ఎవరైనా పే చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకొని పే చేసి ఆ లూప్లోంచి బయటకు వస్తే దే కెన్ స్టార్ట్ ఏ న్యూ లైఫ్ అండి. ఒకటి సార్, నేను మహేశ్వర గారు అంతా పెసిమిస్టిక్గా లేను సార్. అట్లీస్ట్ ఐఎమ్ ఆప్టిమిస్టిక్. ఏంటంటే ఫర్దర్గా ఇప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ ఆర్బీఐ అడ్రస్ చేసింది కాబట్టే ఇవన్నీ ఒక గైడ్ లైన్స్ రూపంలో బయటికి తీసుకొచ్చింది సార్. లెట్ us hope for the best implementation of these guidelines. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు, మహేశ్వరరావు గారు. సో ఆర్బీఐ విడుదల చేసిన తాజా గైడ్ లైన్స్ ఏవైతే లోన్